యొక్క శరీరము తిని ఆయన రక్తము త్రాగితే నిత్య జీవమా అనే ఈ చిన్న ఉద్దేశాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయంలోకి మనం వద్దాం. డైరెక్ట్గా త్వరగా ముగించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం తీశారా? యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అన్నాడు. ఇక్కడ ఈ ఉద్దేశాన్ని మనం చూస్తే ఒక 2-3 సార్లు నేను చూశాను. సహోదరులు ఆదివారం ప్రతి ఒక్కళ్ళు మందిరానికి రావాలి, ఎందుకంటే ఆయన శరీరం తిని ఆయన రక్తము తాగితే నిత్య జీవము అన్నప్పుడు చాలామంది ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగితే నిత్య జీవము కాబట్టి మనము ఆదివారం వస్తే ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగాలి అని ఆరాధనకు వస్తున్నారు. ఎందుకయ్యా అని అడిగితే ఇదే లేఖనాన్ని వాళ్ళు చూపిస్తున్నారు. ఏమని? ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడని బైబిల్లో ఉంది కదా. కాబట్టి ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగితే నిత్య జీవము అనే ఆలోచనలు కూడా మనుషులకి రాక మానదు. ఎందుకంటే దేవుడు ఏదైనా అక్షరార్థాన్ని తీసుకోడు, అందులో ఉన్న నీతిని తీసుకోమంటాడు. అవునా కదా? అందులో ఉన్న నీతిని తీసుకోమంటాడు. దేవుని రాజ్యం అంటే భోజనము పానం కాదు. దేవుని రాజ్యం అంటే చూడండి, రోమపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి. పేజీ నెంబర్ 4. రోమపత్రిక 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానముయు అయి ఉన్నది, ఆనందమైనది. అంటే దేవుని రాజ్యం అంటే శరీరము తిని రక్తం తాగటం కాదు. అదేనా? దేవుని రాజ్యం అంటే ఆదివారం భోజనం చేసి రావటం కాదు. అందుకే కొరింథీ పత్రికలో వాళ్ళు భోజనం చేయటానికే వస్తుంటే పౌలు గారు అంటాడు, భోజనం చేయటానికి మీకు ఇళ్ళు లేవా అని అడుగుతారు పౌలు గారు. అంటే ఇక్కడ యేసు ప్రభు శరీరము తిని ఆయన రక్తం తాగితే తాగటం కాదు, దాని వెనకున్న నీతిని బట్టి తాగాలి. అర్థమైందా? శరీరము తిని రక్తం తాగమన్నాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అన్నాడు. కాబట్టి ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగితే నిత్య జీవం అన్నాడు. కాబట్టి మేము తాగుతున్నాం తింటున్నాం అన్నారు అనుకుంటున్నారు. కానీ దేవుడి రాజ్యం అంటే భోజనము పానము కాదు, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. అంటే ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగేవాడికి ఒక నీతి ఉంది. అర్థమైందా? అందులో నీతి ఏముంది? ఇప్పుడు స్కూల్లో ఏ పాఠం చెప్పినా ఎగ్జాంపుల్ ఏం చెప్తారు? ప్రసాద్, ఈ పాఠం వల్ల మనం నేర్చుకునే నీతి ఏంటి అంటారు. అవును కదా? అట్లాగే యేసు ప్రభు శరీరం రక్తం తీసుకునే దాంట్లో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి? ఆ నీతే దేవుడి రాజ్యం తప్ప భోజనం పానం తీసుకుంటే ఇది కాదు. నీతిని అనుసరించి తీసుకోవాలి. అవును కదా? నీతిని అనుసరించి తీసుకోవాలి. ఆయన నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవం గలవాడు అన్నాడు. అంటే ఎలా తినాలో ఎలా తాగాలో కూడా చెప్తాడు. చెప్తాడా? చెప్పడు. చెప్తాడు. మరి ఎలా తిని ఎలా తాగితే నిత్య జీవము అంటే కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు 11వ అధ్యాయం మనకు తెలిసిందే. మొదటి కొరింథీ 11వ అధ్యాయం
వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే నా శరీరం తిని నా రక్తం తాగువాడు నిత్యజీవం గలవాడు కదా, కాబట్టి ఆయన శరీరం తిని రక్తం తాగితే సరిపడి అనుకొని ఏం చేస్తున్నారు తెలుసా? 20వ వచనం, మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయడం సాధ్యం కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మటుకు తాను భోజనం చేస్తున్నాడు. భోజనం చేస్తున్నాడా? రొట్టె తీసుకుంటున్నాడా? భోజనం చేస్తున్నాడు. నా శరీరం తిని నా రక్తం తాగువాడు నిత్యజీవం గలవాడు అంటే ఇక్కడ ఎలా తయారయ్యారు అంటే శరీరం తిని రక్తం తాగితే సరిపోద్ది అనుకుని ఏం చేస్తున్నారు? ఒక బంతి భోజనాల దగ్గర ఎలాగైతే అన్నం కోసం ఆరాట పడతా ఉంటారో ఇక్కడ ఏం చేస్తున్నారు? అలా ఆరాట పడుతున్నారు. అంటే దేవుని రాజ్యం భోజనం పానం కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందమైంది. అంటే నా శరీరం తిని నా రక్తం తాగువాడు నిత్యజీవం గలవాడు అన్నాడు అంటే దాని వెనక దేవుడు ఏదో నీతిని ఏర్పరిచాడు. ఆ నీతి ఏంటి ఇప్పుడు చూద్దాం మనం. వాళ్ళు అలా వస్తున్నారు కాబట్టి ఏమంటున్నాడు? 22వ వచనం, ఇదేమి అన్నపానములు పుచ్చుకున్నటకు మీకు ఇళ్ళు లేవా? మీకు ఇళ్ళు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గపరుచుదురా? అదిగో దేవుని సంఘాన్ని ఏం చేస్తున్నట్టు? అలాగే ఈరోజు శరీరము రక్తము తిని వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా సంఘాన్ని ఏం చేసినట్టు? తిరస్కరించినట్టు. ఆయన శరీరం తిని రక్తం మాత్రం తాగి వెళ్తే ఉపయోగం ఏమీ లేదు. మరి ఏముండాలి అంటే దాని వెనక నీతి పెట్టాడు. ఆ నీతి ప్రకారం తినాలి, నీతి ప్రకారం తినాలి. అవునా కదా? ఇప్పుడు వంట ఉండాలి, దాని వెనక ఏముంటుంది? చాలా ఉంటుంది కదా, ప్రాసెస్ ఉంటుంది. అది వంటగా ఆహారంగా మన నోటికి రావాలి అంటే దాన్ని చేసే విధానాన్ని బట్టి అది మన నోటికి ఇంపుగా ఉంటుంది. అలాగే మనం తినే శరీరము కానీ ప్రభు యొక్క రక్తం కానీ దేవునికి ఇంపుగా ఉండాలి అంటే మనం కూడా ఏం చేయాలి? దాని వెనక అది ఎలా తినాలో, ఎలా ఉండి తినాలో, ఎలా ఉండి ఆయన రక్తం తాగాలో కూడా తెలిసి ఉండాలి. అవునా కదా? అందుకని భోజనం చేయడానికి మీకు ఇండ్లు లేవా? అన్నపానములు పుచ్చుకున్నట్టు లేవా? మీకు ఇండ్లు లేవా అన్నాడు. కాబట్టి 23 చదువు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞత చెల్లించును, దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడు అని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైన నిబంధన, మీరు దానిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనినే చేయుడు అని చెప్పాను. ఈ రొట్టె తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించుడు, ఆయన మరణమును ప్రచురించుడు. నన్ను ఏం చేస్తారంట? ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు మరణమును ప్రచురిస్తాడు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక అంటే ప్రభు యొక్క రొట్టెని ప్రకటించకుండా అది ప్రవర్తన ద్వారా కానీ ప్రకటన ద్వారా కానీ, మీకు అర్థమైందా? ఆదివారం వచ్చిందంటే ఒకటి ప్రకటన ద్వారా ప్రభువుని ప్రకటించాలి, 2 ప్రవర్తన ద్వారా ప్రభువుని ప్రకటించాలి. ఈ రెండులో ఏది చేయకుండా ఆరాధనలో కూర్చుంటే మాత్రం అది యోగ్యమైన కాదు, యోగ్యమైన ఆరాధన కానే కాదు. మరి ఏ లిస్టులో చేరతాం? ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగితే నిత్యజీవం అన్నాడు కాబట్టి తాగుతున్నాం అన్న లిస్టులో చేరతాం. మీకు అర్థమైంది? కాబట్టి ఆదివారం వచ్చేసరికి ఆరాధనలో పాల్గొని ప్రతి ఒక్కరు, లేదా ప్రభు యొక్క శరీరం ఆయన రక్తం తాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు కూడా దేవుని ఎక్కడైనా గణపరిచే
ప్రభు యొక్క శరీర రక్తాలు తీసుకోవాలి తప్ప ప్రభువుని ప్రకటన ద్వారా ప్రవర్తన ద్వారా ఎదుటి మనిషికి తెలియజేసి అప్పుడు ప్రభు యొక్క శరీరాన్ని తీసుకోవాలి. అది లేదనుకోండి, అది యోగ్యమైంది కానీ కాదు. ఇప్పుడు ఇంట్లో ఉంది, అమ్మాయి ఉంది, సౌజన్యం ఉంది, ఎవరు ఇంట్లోకి వచ్చారనుకో 4 మాటలు. ఇప్పుడు మీరున్నారు, తమ్ముడు ఉన్న నాగరాజు ఉన్నాడు, పనికాటికి వెళ్ళాడు అనుకోండి, వీళ్ళకి ఎప్పుడు చెప్పాలి వచ్చే ఆదివారం కల్లా నేను ప్రభు యొక్క శరీరము రక్తం తినాలి. నేను మరి తినాలి అంటే ప్రకటించి తీసుకోవాలంటున్నాడు దేవుడు. కాబట్టి నేను ఎక్కడ ప్రకటించాలి, ఎవరికి ప్రకటించాలి? మీకు అర్థమైందా? అలాగే ప్రసాద్ కాలేజీకి వెళ్ళాడు అనుకోండి, కాలేజీలో. అలాగే ఫాతిమా ఇంట్లో కానీ బయట కానీ ఎవరికొకరికి చెప్పచ్చు. అలాగే పండుగ గారు అలాగే విజయం, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేయాలి తెలుసా? వారం వచ్చేసరికి ప్రకటించాలి. ఏదో ఒక రకంగా ఏం చేయాలి? ప్రకటించాలి. ఇప్పుడు మీరున్నారు, వాడి పెళ్లికి రమ్మన్నారు, పెళ్లి పెద్ద నానే, పెళ్లి పెద్ద నానేనని ఏం చేయమన్నారు? ముందుగానే ఉండమన్నారు. నానేమన్నాడు? ముందు ఆరాధన, ఆ తర్వాతే పెళ్లి పెద్ద అయినా ఏ పెద్ద అయినా సరే. అంటే ఏం ప్రకటించాడు నాన్న వాళ్ళకి? నేను క్రైస్తవుడిని అని చెప్పకుండానే చెప్పాడా లేదా? నేను క్రైస్తవుడిని, ముందు నేనేం చేయాలి? నా తండ్రిని, నా ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఆరాధించాలి అని చెప్పాడా? చెప్పాడు. అంటే ప్రకటించాడా? ప్రకటించాడు. అలాగే అలా ప్రకటించిన వాళ్ళు మాత్రమే తినేది ఆయన శరీరం, ఆయన రక్తం. ఎవరు ప్రకటించలేదనుకోండి, వారంలో కొంతమందికైనా సరే అది యోగ్యత కాదు అని ఆయన అంటున్నాడా? నేను అంటున్నాను, ఆయన అంటున్నాడు. చూడండి 27. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, ఎవడు ప్రభు యొక్క రొట్టెను అయోగ్యముగా తినునో, ఆయన పాత్రలోనే త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గురించి అపరాధి అగును. అమ్మో, అంటే అపరాధి అంటే ఏంటి? నేరస్తుడైపోతాడు అన్నమాట. అంటే ప్రకటించకుండా తింటే నేరస్తులు అయిపోతాం అన్నమాట. అది స్త్రీ కానీ పురుషులు కానీ ప్రకటించకుండా యేసు ప్రభుని గురించి లేదా తండ్రి అయిన దేవుని గురించి మనం ప్రకటించకుండా ఏ వారం అయితే మనం తీసుకున్నామో అప్పుడు ఏం చేసినట్టు? యోగ్యతని పోగొట్టుకున్నట్టు. యోగ్యత లేని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరండి? పండ్ల గారు అపరాధులు. అవునా కదా? అపరాధి అంటే నేరస్తుడు అని అర్థం. అవునా? జ్యుడిషియల్ లాంగ్వేజ్లో లాయర్లు మాట్లాడేది ఏంటి? అపరాధి, నేరస్తుడు అంటారు. మన జనరల్ లాంగ్వేజ్ అక్కడ ఏముంది? అక్కడ అపరాధి అని ఉంది, నేరస్తుడు అంటే. అంటే ఎన్ని వారాలు మనం ప్రకటించకుండా ప్రభు రక్తం శరీరం తీసుకుంటామంటే అంత నేరాన్ని, అంత అపరాధాన్ని మనం ఏం చేస్తున్నట్టు? చేసుకుంటున్నట్టు. అందుకే ఆదివారం ఆరాధన వచ్చేసరికి సిద్ధపడి ఉండాలి అనేది. అందుకే పాత నిబంధనలు అయితే ఆరాధన దినం వస్తుందంటే సిద్ధపాటు కలిగి ఉంటారు. సిద్ధపాటుకు ఒక దినం ఉంది, సిద్ధపాటు దినం ఉంది. అర్థమైందా? శనివారం ఆరాధన అయితే శుక్రవారం సిద్ధపాటు, ఆదివారం ఆరాధన అయితే శనివారం ఏముండాలి మనకి? సిద్ధపాటు. ఈ వారం ఎవరికి చెప్పాను? ఎవరికి చెప్పకపోతే ఎందుకు చెప్పలేదు? ప్రభువుని మర్చిపోయి చెప్పలేదా? నా పనుల్లో ఉండి చెప్పలేదా? జరగాలి. అయోగ్యంగా తీసుకుంటే ఎవరు? అపరాధి అన్నాడా? అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు 28 అవుతుంది. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవలేను. ఆరాధనలో కూర్చున్నప్పుడు ప్రతి మనిషి ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. నేను ఎవరికైనా చెప్పానా లేదా? మరి బ్రతుకున్నందుకు ప్రకటించకపోతే ఉపయోగం ఏముంది? ఒక చెట్టు బతుకుంది అనుకోండి, కొండల గారు ఫలించి కాయలు వేస్తుంది.
ఒక చెట్టు బతికుంది అనడానికి ఆధారం ఏంటి? ఫలింపు. అవునా నాగరాజు? ఒక చెట్టు బతికుంటే లాభం ఏంటి? కాయలు కాస్తే ఫలించింది. బతికుంది అనడానికి రుజువు కాయలు కాస్తుంది. బ్రతికుండి కాయలు కాయలేకపోతే ఏం చెట్టు ఇది? గొడ్డుపోతు చెట్టు. అలాంటి చెట్టు ఉన్నా అవును. మనిషికి పెళ్ళయి పిల్లలు కనకపోతే గొడ్డుపోతు మనిషి అది. అలాగే ప్రభువు దగ్గరకు వచ్చి దేవుడి కోసం వాక్యం చెప్పి పిల్లలు కనకపోతే అవునా? చదవండి. కాబట్టి ప్రతి మనుషుడు తనను పరీక్షించుకోవాలి. నా కవులు కింద పోయింది. నేను ఆడ పనికాడ మర్చిపోయింది. ఇది ఆ కాలంలో పని. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలని అలాగూ చేసి రొట్టెను తిని ఆ పాత్రలోనే త్రాగవాలని. అలాగూ చేసి అంటే పరీక్షించుకొని ఏం చేయాలంట? ఆ రొట్టె తిని ఆ పాత్రలోనే తాగవాలి. ఆ పాత్రలోనిది తాగాలి. అంటే ఆ ప్రతి ఆదివారం కూడా ఎంత ప్రాసెస్ ఉంది? అప్పగించిన అంటే మనం బ్రతుకుంటే కాయలు కాయాలి, ఫలాలు ఫలించాలి. ఫలింపజేసే దేవుడు, కానీ ప్రకటించేది మనం. అవునా కదా? మరి ఎప్పుడు ప్రకటిస్తాం? అయ్యో ఎంతమంది నశించి నరకానికి వెళ్తున్నారు, ఎవరు కూడా నశించకూడదు. అవునా కదా? 99 నీతిమంతుల కంటే ఒక్క పాపి విషయమై దేవుడు బాధపడుతున్నాడు. నా వంతుగా ఈ వారంలో కనీసం ఒక్కళ్ళకైనా సరే నేను సువార్త చెప్పాలి, నేను దేవుడి గురించి చెప్పాలి అని ఒక్కరోజైనా సరే ఒక్కళ్ళకైనా సరే చెప్పిన దాఖలాలు మనం ఆలోచించుకొని ఇక్కడ ఉండాలి. అంతేగాని నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అంటే కుదరదు. ఎందుకని? ఏమయ్యా శరీరము తిని రక్తం తాగితే నిత్య జీవం రాదా అంటే రాదు. ఎందుకని? శరీరము తిని రక్తం తాగేది ఎవరు? బ్రతికున్నవాడు. బ్రతికున్న చెట్టుకి నీళ్ళు అవసరం, ఎరువు అవసరం. ఎందుకు? అది ఇంకా ఫలించాలి కదా. చచ్చిపోయిన చెట్టుకి ఎవరైనా నీళ్లు పోస్తారా? చచ్చిపోయిన చెట్టుకి ఎవరైనా ఎరువు వేస్తారా? కాస్త కూస్త అందులో జీవం ఉంటేనే మనం నీళ్లు పోస్తాం, ఎరువు వేస్తాం. అలాగే దేవుడు ఆదివారం మనకు నీళ్లు పోస్తున్నాడు, ఎరువు వేస్తున్నాడు. ఇదిగో ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరు? నేనా దేవుడా? ఆయన మాటలు నా పెదాలు వాడుకొని మీకు చెబుతున్నాడు అంతే. అర్థమైందా? అంటే మీకు నీళ్లు పోస్తా, నాకు నేర్పడి ఏం చేస్తున్నా? తాగుతున్నా. మీకు రొట్టిస్తా, నాకు నేనేం చేస్తున్నా? తింటున్నా. ఇప్పుడు పొలానికి వెళ్తాం, పొలంలో మంచినీళ్ళు ముఠా వస్తుంది, మిరగాయలు కొట్టడానికి, పత్తి తీయటానికి. ముఠా వచ్చినప్పుడు నీళ్లు పోసి ఆ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళకు కొన్ని నీళ్లు పోసి ఈయన కూడా తాగుతాడు. నీళ్లు పోస్తున్నాడు కదా అని ఈయనకు తప్పి కాకుండా ఉంటుందా? కాబట్టి వాళ్ళకు పోసే నీళ్లు ఈయన కూడా తాగినట్టుగా ఇక్కడ దైవజనుడు అనే అతను వాక్యం చెప్పే వాళ్ళతో పాటు ఈయన కూడా ఏం చేస్తూ ఉంటాడు? అంతర్మతనం లోపల జరుగుతూ ఉంటుంది అనమాట. ఈయనకి నీళ్లు పోసుకుంటూ ఉంటాడు, ఎరువు వేసుకుంటూ ఉంటాడు, మీకు కూడా వేస్తూ ఉంటాడు. అవును కదా? కాబట్టి ప్రతి ఆదివారం దేవుడు మనకి నీళ్లు పోసి ఎరువు వేస్తున్నాడు. అదే శరీరము, రక్తం. ఆ రక్తాన్ని పానము అన్నాడు, రొట్టెనేమన్నాడు? శరీరము అన్నాడు. అంటే వారం మనం ఏం నింపుకుంటున్నాం? నా శరీరము తిని నా రక్తము తాగువాడు ఏమొస్తుంది? ఎరువేసి నీళ్లు పోసే చెట్టుకి జీవం వస్తుంది. ఆయన శరీరము తిని రక్తం తాగే వాళ్ళకి నిత్య జీవం వస్తుంది. చెట్టుకైతే ఏమొస్తుంది? జీవం వచ్చింది. మనిషికైతే ఏమొస్తుందండి కొండగారు? నిత్య జీవం వచ్చింది. అంటే వీటిని ఎప్పుడైతే నువ్వు తినవో అప్పుడే మనలోని జీవం ఏమైపోద్ది? తగ్గిపోతూ ఉంటుంది. మనలో జీవం ఏమైపోతూ ఉంటుంది? తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే యోగ్యతగా వారం వచ్చేసరికి కొంతమందికైనా సరే ప్రవర్తనతో ప్రకటించడంతో కానీ ఏదో ఒక రకంగా ప్రభు గురించి చెప్పామనుకో మనం ఫలిస్తున్నట్టే లెక్క.
అందుకే కొంతమంది అంటారు, అన్న ఒక్కళ్ళకి కూడా వాక్యం ప్రకటించకుండా నాకు అన్నం తినబుద్ధి కాదన్న అంటారు. కొంతమంది ఒక్కళ్ళకి కూడా ప్రకటించకుండా నాకు అన్నం తినబుద్ధి కాదన్నా. మీకు మాట చెప్పానా, జరిగిన సంఘటన ఇది చెప్పి నేను ముగిస్తాను. జైల్లో ఒక భయంకరమైన నేరస్తుడు, కరుడు కట్టిన నేరస్తుడు అన్నమాట. అలాంటి కరుడు కట్టిన నేరస్తుడు వాక్యం విన్నాడు, జైల్లోనే వాక్యం విన్నాడు. ఎవరు చెబితే? అతన్ని చూడటానికి వస్తారు చూడు, వాళ్ళు చెబితే వాక్యం విన్నాడు. ఇంతకుముందు కాస్త కూస్తే విన్నది ఏం చేసింది? మనసులో నాటుకుంది. అనుకున్నాడు, న్యాయం చేసి జైలుకి వెళ్ళిన తర్వాత ఏం జీవితం రా ఇది, తెలిసో తెలియకో నేను తప్పులు చేశాను, నాకంటూ ఉరి శిక్ష ఖరారైంది, ఇక నేను బ్రతికినా చచ్చినా పెద్ద ఇదేమి కాదు, నేను చనిపోయే లోపల ఈ జైల్లో ఉన్న కొంతమందినైనా సరే మార్చాలి అనుకున్నాడట. జాగ్రత్తగా మాకు చెప్పుకొని ముగించుకో. నేను చనిపోయే లోపల ఈ జైల్లో ఉన్న కొంతమందినైనా మార్చాలి అనుకున్నాడట. ఈయన కరుడు కట్టిన నేరస్తుడైతే కరుడు కట్టిన నేరస్తుల్లోనే ఉంచుతారా, మంచివాళ్ళలో ఉంచుతారా? అక్కడే ఉంచుతారు. మరి కరుడు కట్టిన వాళ్ళకి వాక్యం చెప్పాలి. ఎలా చెప్పాలి? వాళ్ళు వింటారా? పండ్ల గారు వింటారా? వింటారా? వినరు. ఇతనికేమో లోపల మనసు ఏమైపోతుందో తెలుసా? అయ్యో, దేవుడు ఇంత గొప్పవాడైతే నా మంచి జీవితాన్ని ప్రభు వాక్యానికి దూరం అయ్యి కులం పేరిట మతం పేరిట యేసు ప్రభువును దూరం చేసుకున్నాను. కానీ జైల్లో పడిన తర్వాత నాకు అర్థమైంది, ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి అంటే చట్టం వదిలిపెట్టదు. కాబట్టి జైల్లో ఉన్న వాళ్ళకి వాక్యం చెప్పాలి అనుకున్నాడు. ఇక అప్పటి వరకు దూరంగా ఉన్న వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు తెలుసా? డైలీ పలకరిస్తున్నాడు. ముందు ఏం చేస్తున్నాడు? పలకరిస్తున్నాడు ప్రేమగా. అన్నం తిన్నారా అంటాం, జైల్లో అన్నం చాలకపోతే ఇదిగో నా అన్నం కూడా తినండి అంటాం. ఇతనికి గుడ్డేస్తే పక్కన అతనికి ఇద్దరికి చెరు సగం గుడ్డేయటం. ఆ విధంగా ఏం చేస్తున్నాడు? ఒక్కొక్కరిని ప్రేమగా పలకరించడం. ఇచ్చేస్తా మంచితో ఏం చేస్తున్నాడు తెలుసా? అందరిని ఆలోచింపజేస్తున్నాడు. రే, వీడు ఇంతకుముందు మనతో పలికేవాడే కాదు, గర్వంగా ఉండేవాడు, గర్వంగా సమాధానం చెప్పేవాడు. వీడికేంట్రా బాబు ఎంత మనసు వచ్చింది? వాడు తినే అన్నం తక్కువైతే మనకి పెడుతున్నాడు, వాడికి కోడిగుడ్డు వేస్తే మనకేస్తున్నాడు, వాడికి చికెన్ వేస్తే మనకేస్తున్నాడు. ఏంట్రా ఇది అని వాళ్ళలో కూడా మార్పు వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? నువ్వు తినరా, మాకెందుకు, నువ్వు తినకుండా మాకేస్తున్నావని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా ఇతరులు పెడుతున్నారు. అంటే ఏమైపోయారు? స్నేహితులు అయిపోయారు. ఇలా కొంతమందిని మారిస్తే మిగతా కొంతమంది ఏమన్నా తెలుసా? అరే, వాడు ఉంటే నటుడు రా, వాడు అది ఇదిరా, అది ఇదని చెప్తా ఉంటే వీళ్ళకేం చెబుతున్నాడు? ఇంకా ఇతను ఫ్రెండ్స్ అయ్యేసరికి యేసు ప్రభు గురించి, తండ్రి అయిన దేవుడి గురించి దేవుని మాటలు చెబుతున్నాడు. చెబుతా ఉంటే మరి ఉంటారు కదా మంచోడికి, యూదులకు వాక్యం చేస్తుంటే వాక్యం చెబుతూ ఉంటే శాస్త్రులు, పరిచయులు, సద్దూకయ్యులు అందరూ తిరగబడినట్టుగా మిగతా వాళ్ళు కూడా ఏం చేశారు తెలుసా? తిరగబడ్డారు. అప్పుడు వాళ్ళకి చెప్పాడు, అయ్యా, ఈ జీవితం శాశ్వతం కాదు, ఈ జీవితం శాశ్వతం కాదు అని మీరు కూడా మారండి. నాకెటు శిక్ష కన్ఫర్మ్ అయింది, నాకెటు ఉరి శిక్ష పడింది, ఇది నాకు తెలుసు. మీరన్నా బ్రతకండి, బయటికి వెళ్ళి మంచి ప్రవర్తన ప్రవర్తించి మీ శిక్ష తగ్గించుకొని బయటికి వెళ్ళి యేసు ప్రభు గురి కోసం బతకండి, యేసు ప్రభు గురించి ప్రకటించండి అని చెబుతా ఉన్నాడు. వీళ్ళు ఏం చేశారు? ఆటకాయతనానికి, అరే యేసు ప్రభు గురించి మేము నమ్ముతాం కానీ మా ఉచ్చ తాగుతావా అని అడిగారు. మీ వాక్యం వినాలంటే నువ్వు మా ఇదేం చేయాలి? మా యూరినల్ నువ్వు తాగాలి.
తాగుతావా మరి? నీ యేసు ప్రభు మాటలు మేము వినాలి అంటే ముందుగా మా యూరిన్ నువ్వేం చేయాలి? ఏం చేయాలి? తాగాలి. ఏం చేసేటప్పుడు? తాగుతా అన్నాడు. ఏమన్నాడు? తాగుతా. ఎందుకని? ఎటు ఉరిశిక్ష మీద వేలాడాల్సిందే. ఎప్పుడైనా చావు నాకు కన్ఫర్మ్. రోజు నువ్వు వాక్యం చెప్పాలనుకున్నప్పుడల్లా నువ్వు మా దగ్గరకు రా, మా యూరిన్ తాగు. ముందు ఇలా మార్చాలి కదా, అందుకని మా యూరిన్ తాగు. తాగాడు. ఒక్కసారి తాగితే అరగంట సేపు వాక్యం చెప్పడం, అరగంట వాక్యం చెప్పడం. డైలీ తాగేవాడు వాక్యం చెప్పేవాడు. ఒక 10 రోజుల కల్లా ఏమైందో తెలుసా వాళ్ళకి? ఆలోచన ఇదైపోయింది. ఏందిరా మనం మనుషులువేనా? అసలు మానవత్వం ఉందా మనకి? వాడు మనలాగే కరుడు కంటే నేరస్తుడురా. వాళ్ళలో ఉన్న మంచితనం మనలోకి ఎందుకు రాకూడదు? వీడికి దేవుడు అంటే ఎంత ప్రేమ కాకపోతే ఈ పని చేస్తాడు? ఆ దేవుళ్ళో ఎంత గొప్పతనం లేకపోతే వీడు ఎంత పని చేస్తాడా? అవమానం కోసమే మనుషుల్ని చంపుకొచ్చినాడు. ఇగో చంపుకోలేక మనుషుల్ని చంపుకొచ్చినాడు. అవునా కదా? నేరస్తుడు ఎందుకు అవుతాడు? మా నాన్న అంటావురా అని పోయి చంపుతాడు, నా పిల్లగాన్ని అంటావురా అని పోయి చంపుతాడు. ఇగో ఉండబట్టే కదా. అలాంటి ఇగో ఉండి మనుషులను చంపి జైలుకి వచ్చిన వాడు అలాంటి ఇగోని చంపుకొని మన యూరినల్ తాగి మనకే దేవుడి గురించి చెప్తున్నాడు అంటే మనదేం బతుకురా అనుకున్నారు అందరు. అందరికి ఏం మనసు కలిగిందో తెలుసా? దేవా, ఈయన ఎలాగైనా సరే శిక్ష నుండి తప్పించని అక్కడున్న కరుడు కట్టి నేరస్తులు అందరూ ఏం చేస్తున్నారు? ప్రార్థనకి దిగారు. ఏమంటారు? ప్రార్థనకి దిగారు. ప్రార్థనకి దిగి వీళ్ళ బాధ అంతా, వీళ్ళ భయం అంతా ఏంటో తెలుసా? ఇతను మాతో పాటు బయటికి రావాలి ఈ జైలు నుండి, ఇతను చనిపోకూడదు అని చెప్పి ఏమైపోయారు తెలుసా? కొన్నాళ్ళు కష్టపడ్డాడు. అందరిని ఏం చేశాడు తెలుసా? జైల్లో ఉండి మార్చేశాడు. జైలర్ కూడా ఆశ్చర్యపోయాడు. జైలర్ ఏమైపోయాడు? ఆశ్చర్యపోయాడండి. ఏంట్రా బాబు ఇది, ఈ మార్పు కారణం ఏంటి అంటే ఫలానా వాడి మార్పు కారణం ఏంటి? పరలోకంలో ఉన్న దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు, ఆయన నడిపించిన పరిశుద్ధాత్మ. జైలర్ కూడా ఏమనిపించింది తెలుసా? ఆశ్చర్యం వేసింది. జైల్లో ఉన్న జైలు అధికారులు అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి చూశారు వాళ్ళ వైపు. ఏంట్రా ఈ మంచితనం అని. అంతకుముందు భోజనానికి వస్తే గొడవలు, పక్కకు కూడా క్యూలో నిలబడరు. కానీ ఇప్పుడు క్యూలో అంతా అయిపోయిన తర్వాత వచ్చి ప్లేట్లు పట్టుకుంటారు. అన్నం ఉంటే పెట్టమంటారు, లేదంటే ప్లేట్లు పక్కన పెడతారే తప్ప. ఇంతకుముందు అన్నం లేకపోతే గొడవ చేసేవాళ్ళు, గుడ్లు లేకపోతే గొడవ చేసేవాళ్ళు, మాంసం చాలకపోతే గొడవ చేసేవాళ్ళు. ఇప్పుడు పక్కన వాళ్ళు తినంగా మిగిలితేనే ఏంట్రా బాబు ఈ మార్పు. పోలీసులుగా మేం మార్చలేకపోయాం, జైలు అధికారులుగా మేం మార్చలేకపోయాం. కానీ ఒక్కడొచ్చి కరుడు కట్టిన నేరస్తులను మార్చాడు అంటే ఈ యేసు ప్రభు ఎంత గొప్పోడు కాకపోతే వీళ్ళు మారుతారు అని జైలు అంతటిని కూడా ఏం చేసి తెలుసా? ప్రభు వైపు ఆలోచింపజేసే విధంగా మార్చాడు. అద్భుతం అంటే తెలుసా? అతని ప్రవర్తన ఆ జైలు వరకే పరిమితం కాల, ఢిల్లీకి వెళ్ళిపోయింది అతని కేసు. ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళిపోయింది, గెలిచాడు, ఉరి శిక్ష నుండి తప్పించాడు, బయటికి అందరూ వచ్చేసారు. వచ్చేటప్పుడు అందరూ కూడా ప్రభుత్వం గుర్తించే విధంగా వాళ్ళని సన్మానించి బయటికి పంపించారు. వాళ్ళని సన్మానించి బయటికి పంపించారు. అంటే ఒక్కడ బ్రతికి ఎంతమందిని ప్రభు కోసం ఫలింపజేశాడు. కానీ మనం జైల్లో లేము, ఆయనలాగా యూరినల్ తాగాల్సిన అవసరం మనకు లేదు. కానీ చెప్తున్నామా,
జైల్లో ఉన్న ఆయనకే అంత తీవ్రత ఉంటే సమాజంలో ఉన్న మనకేది తీవ్రత? అందుకే నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవము గలవాడు అంటే ఎలా ఉండి తినాలి? ప్రచురించి ప్రకటించి తినాలి. తినని వాడిని ఏమన్నాడు? యోగ్యత లేనివాడు అన్నాడు. అపరాధి అని తీర్పు తీర్చబడతాడు అన్నాడు. 28 చదువుతా చూడండి చివరిగా. కాబట్టి ప్రతి మనుషుడు తన తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనే తాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిను త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగటిగా తిని త్రాగుతున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. చాలా మంది నిద్రించున్నారంటే చనిపోయిన స్థితిలో ఉన్నారు. బలహీనులు పాపం విడిచిపెట్టాలని ఆలోచన నుండి ఇదిగా ఉన్నవాళ్ళు. రోగులు అంటే పాపాన్ని అంటగట్టించుకున్నవాళ్ళు. మరి నిద్రించిన వాళ్ళు పాపం ముదిరి ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళు. ఇప్పుడు మనం ఏ లిస్టులో ఉన్నాం? బలహీన లిస్టులో ఉన్నావా? రోగుల లిస్టులో ఉన్నావా? నిద్రించే లిస్టులో ఉన్నావా? మీరే ఆలోచించుకోండి ఒకసారి. ఎందుకంటే పరలోకం వెళ్ళాలంటే సామాన్యంగా పాట ఒకటి ఉంది కదా, ఎవరికి తెలిసింది దేవుని మనసు, తల్లడిల్లిపోయే తండ్రి మనసు. ఎవరికి తెలిసింది దేవుని మనసు, తల్లడిల్లిపోయే తండ్రి మనసు. తండ్రి తల్లడిల్లిపోతున్నాడని అలాగ మార్చాడు. మరి తండ్రి తల్లడిల్లిపోతున్నాడని మనం ఆలోచించు. కాబట్టి నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవం గలవాడు అంటే శరీరము తిని రక్తం తాగితే నిత్య జీవం కాదు. ప్రకటించి తిని తాగేవాడే పరిశుద్ధంగా ఉంటూ ప్రకటిస్తూ అనేక ఆత్మల్ని నడిపించేవాడే నిత్య జీవం కలవాడు. అలాంటి వారికే ఈ ఆరాధనను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి ఏర్పాటు చేశాడు తప్ప ఏదో అన్ని జనులు చేసినట్టుగా అది ఏదో ఒక దినం పెట్టుకొని వచ్చిపోతే అది ఆరాధన కానే కాదు. కాబట్టి ఇప్పటి వరకు శ్రద్ధగా ఉన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.